మరణంపై అనుమానాలు ఉంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఉన్నప్పుడు మీరు సమగ్ర విచారణ చేయించాలి. అంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మనకు పార్థసారథి రెడ్డి గారు ఫోన్ లో ఉన్నారు లైవ్ లో. ఒక్కసారి అసలు ఈ అంశానికి సంబంధించి అడుగుదాం. సార్ పార్థసారథి రెడ్డి గారు, సార్ గుడ్ మార్నింగ్. పార్థసారథి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సో నేను చాలా మంచివాడిని, సో నాకు సంబంధించి ఎవరైతే మా తాతగారిని చంపారో వాళ్ళు అని నేనేమి చేయలేదు, సో కాబట్టి నేను మంచివాడిని, దయచేసి మమ్మల్ని గొడ్డల పార్టీ అనొద్దు అనేటటువంటి ఒక అంశాన్ని మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి, ఏం జరిగింది మీరు చెప్తేనే జనాలకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం జరిగింది సార్? అసలు వాళ్ళ కుటుంబమే మంచిది కాదు, కత్తులు పట్టుకొని రక్తపాతాన్ని, పులివెందుల నియోజకవర్గంలో రక్తపాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళు లీడర్లు అయినారు, సీఎం స్థాయికి ఎదిగినారు. సార్ నన్ను ఆయన వదిలేయడం ఏంది, నాకు స్వేచ్ఛ ప్రసాదించడం ఏంది? 1996లో నన్ను అటెంప్ట్ చేశారు. 5 ఇష్యూలు 26 ఇంజరీస్. దాంతో రాయారెడ్డి ఫస్ట్ ముద్దాయి. ఆ కేసులో కూడా నేను అప్పుడు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉండేవాడిని పులివెందుల్లో. మా కడప జిల్లా అడ్వకేట్స్ అంతా కూడా సార్ ఇది మా వకీలు నడుపుతారా మీరు అకారణంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన దానికి అని చెప్పి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా బాయ్కాట్ చేశారు. ఓకే. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ కు రాయారెడ్డికి కడప ఉమ్మడి జిల్లాలో అడ్వకేట్ కూడా దొరక్క, ఎవరు మెమో ఆఫ్ అపీరెన్స్ చేసేవాళ్ళు లేక ఆయన హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించి కండిషన్ తో కూడినటువంటి బెయిల్ ని తెచ్చుకున్నాడు. ఓకే సార్. ఆ కండిషన్ బెయిల్ చేతిలో పట్టుకొని వాళ్ళ మనవాడు జగన్ ఇప్పుడు చెప్తున్నాడు కదా సోకాల్డ్ మంచోడు, అతని పెళ్లికి వచ్చినాడు. ఓకే. పెళ్లి చూసుకొని మళ్ళా కండిషన్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఇచ్చినారు కాబట్టి మళ్ళా హైదరాబాద్ కు పోయినాడు. అది దానికి పదే నా పైన అనేక సార్లు అటెంప్ట్ చేస్తే అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది రాయారెడ్డి మర్డర్. ఓకే. మళ్ళీ చంపుతాడని. ఓకే. నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది కూడా 96లో చంద్రబాబు నాయుడు గారు, 98 తర్వాత కాదు. ఓకే. నాకు ఇది ఈ బూచిని అడ్డం పెట్టుకొని ఎవరినన్నా చంపాలనుకునేప్పుడంతా రాజశేఖర రెడ్డి గాని జగన్ గాని వీళ్ళంతా మేము పార్థసారథి రెడ్డినే వదిలేసినాము, స్వేచ్ఛ ప్రసాదించినాము అని చెప్పి ఇతరులను అటెంప్ట్ చేసేదానికి ఇది వేదిక. ఓకే. అంటే నిజంగా మీకు అలాంటి స్వేచ్ఛ ఇచ్చారా సార్? నిజంగా ఆయన చెప్తున్నట్టు మేము వదిలేసాం, నేను మంచోడ్నే కాకపోయి ఉంటే వాళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళమా అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన మంచోడైతే నా పైన సూట్ కేసు బాంబు ఎందుకు పెడతాడు? రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేదానికి ముందు వాళ్ళ తాత కేసు ట్రయల్ జరుగుతా ఉంది కడపలో సెషన్స్ కోర్టులో. కోర్టులోనే నా పైన నన్ను చంపాలని చెప్పి జగన్ సూట్ కేసు బాంబు పెట్టించాడు. అది మేము కాదు, కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులే ట్రేస్ చేసి పట్టుకున్నారు. సిటిసి వీడియోలో పట్టుకొని కేసు కూడా సుదీర్ఘంగా 6 గంటలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో చర్చ జరిగింది. రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏదో చెప్పుకోనంటే కొడుకు పొరపాటు చేసినందే నేను అమెరికా పంపిస్తా, ఈ ఏరియాలో ఉండను లేని చెప్పుకుంటే అతన్ని ఆ కేసులో డిలీట్ చేశారు. ఆ కేసులో పార్ట్నర్ అయినటువంటి మంగళి కృష్ణ అరెస్ట్ చేశారు. ఓకే సార్. ఇంకొకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ మేము బాధితులమి అంటే ఇప్పటి వరకు కూడా గొడ్డల పార్టీ అని అంటుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి, సో నేను చాలా మంచోని ఒకటి. రెండోది వచ్చేసి మేము బాధితులం, మేము నిందితులం కాదు, మేము చాలా ముగ్గురిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళము. రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినాడని ఈ దేశం అందరికీ తెలుసు. తొలి దశలో ఏం చెప్తున్నాడు ఆయన? సానుభూతి కొట్టేదానికి, సానుభూతి తెచ్చుకునేదానికి మా తల్లి చంపినారు రిలయన్స్ వాళ్ళు అని చెప్పి రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంకులు, ఆఫీసులు కడప జిల్లాలో స్టేట్ వైడ్ ఎక్కడున్నా పగలగొట్టినారు. మరి సీఎం అయిన తర్వాత రిలయన్స్ వాళ్ళ సిఫారసు చేసిన వాళ్ళకే రాజ్యసభ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలా? ఇది 2 పడవల ప్రయాణం కాదా? ఓకే సార్. అతను కరుడుగట్టిన నేరస్తుడు. అవును సార్. అవును. రాజశేఖర రెడ్డి, రాయారెడ్డి అందరూ కలిస్తే జగన్ సార్. ఓకే.
అతను సీఎం గా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏ విధంగా పనిచేశాడో ఈ రాష్ట్ర ప్రజలంతా ఓకే మర్చిపోలే. ఓకే సార్, ఓకే, యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, ఓకే, యా, ఇప్పుడు చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారు కదా, మాకేం భిక్ష పెట్టలేదు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అని. స్వయంగా బీటెక్ రవి గారు అన్నారు, మీరు తెలిసిన లేదో, మొన్న ఎలక్షన్ కన్నా ముందు బీటెక్ రవి గారు అన్నారు, జగన్మోహన్